హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి స్వీట్ రెసిపీ చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి రొట్టె అనేది చాలా మందికి ఇష్టమండి. ఇష్టంగా కూడా తింటారు. అలానే ఇంట్లో ఉండే వాటిలతోనే హెల్తీగా చేసుకోవచ్చండి ఈ కొబ్బరి రొట్టెననేది. స్వీట్ తినాలనిపించినప్పుడైనా లేదా పిల్లలు ఎప్పుడైనా కేక్ అడిగినప్పుడు వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. హెల్తీగా కూడా ఉంటుంది కదా! ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు నిండా రైస్ తీసుకోవాలండి. ఈ కొబ్బరి రొట్టె అనేది ఇలా రైస్‌తో చేసుకోవచ్చు. బియ్యం రవ్వ మార్కెట్‌లో దొరుకుతుంది గదా! అలా బియ్యం రవ్వతో అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇలా రైస్‌తోనే చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసి శుభ్రంగా కడుక్కునేసి, మళ్ళీ రైస్ మునిగేంత వరకు నీళ్లు వేసుకునేసి, ఈ రైస్‌ని ఒక 2 అవర్లు నానబెట్టుకునేద్దాము. 2 గంటలైతే సరిపోతాయండి. మనం తీసుకునేది తక్కువే గాబట్టి. 2 గంటల తర్వాత చూద్దాము రైస్ అనేది ఎలా నానిందో. ఈ మాత్రం నానితే సరిపోతుంది రైస్ అనేది. ఎక్కువ టైం లేదు అనుకున్న వాళ్ళు ఒక గంట నానబెట్టుకోండి రైస్‌ని సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసి ఈ రైస్‌ని ఇలా స్ట్రెయినర్‌లో పెట్టుకునేద్దాము. మనము త్వరగా చేసుకోవాలనుకున్నప్పుడు స్ట్రెయినర్‌లో కాకుండా క్లాత్ మీద వేసుకునేసి తుడుచుకోవాలండి. టైం ఉంది పర్లేదు నిదానంగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలానే స్ట్రెయినర్‌లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి సరిపోతుంది. నేనైతే త్వరగానే చేయాలని చెప్పి ఇలా కాటన్ క్లాత్ తీసుకునేసి దాని మీద వేసుకునేసి ఈ రైస్‌నంతా ఇలా నీట్‌గా తుడుచుకునేస్తా ఉన్నానండి. రైస్ మనకి కొంచెం ఆరితేనే మిక్సీకి వేసేకి బాగుంటుంది. రైస్‌ని మొత్తం ఇలా క్లాత్ మీద వెడల్పుగా అనుకునేసి ఇలానే వదిలేస్తే 10 నిమిషాలు టైం పడుతుంది. లేదా మనము ఇలా క్లాత్‌తో తుడుచుకుంటూ ఉన్నామంటే 5 నిమిషాల్లో ఈ రైస్ అనేది ఆరిపోతాయండి. ఇలా తుడుచుకుండేదే ఈజీగా ఉంటుంది. అంటే తొందరగా చేసుకోవచ్చు. రైస్‌ని మొత్తం ఇలా చక్కగా తుడుచుకున్న తర్వాత ఇవి మనకి పొడి పొడిలాడుతూ ఉంటాయి చూడండి చేత్తో. ఇలా ఉంటే సరిపోతుంది. ఈ మాత్రం తేమ ఉండాలి. ఇప్పుడు వీటిలన్నిటిని మిక్సీ జార్‌లో వేసుకునేద్దాము. మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా మిక్సీ పట్టుకోవాలండి. మనకిది మరీ మెత్తగా అయితే ఏం రాదు. కొంచెం బరకైతే ఉంటుంది. మీకు చేత్తో చూపిస్తా ఉన్నాను చూడండి. బియ్యం రొట్టెకి మరీ బరగ్గా ఉండకూడదు, మెత్తగా ఉండకూడదండి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లో వేసుకునేసి, మళ్ళీ ఇదే మిక్సీ జార్‌లోకి ఒక కప్పు నిండా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకునేద్దాము. ఈ పచ్చి కొబ్బరి ముక్కలను కూడా ఇలా మిక్సీ పట్టుకునేసి, పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద వెడల్పాటి పెనం పెట్టుకునేసి, ఇందులోకి ఒక 3/4 కప్పు బెల్లం వేసుకునేద్దామండి. స్వీట్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది ఇది. ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కప్పు నిండా వేసుకోండి. అలానే ఒక 3/4 కప్పు 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఇది కొలత వేసి చెప్పాలంటే 1 కప్పు నీళ్ళండి. ఇలా నీళ్లు కూడా వేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ పట్టిన కొబ్బరి కూడా వేసుకునేసి ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు కూడా వేసుకునేయాలి. ఇవి నేను ఆల్రెడీ నానబెట్టున్నానండి. ఈ రొట్టెలో పచ్చిశనగపప్పు అనేది చాలా బాగుంటుంది టేస్ట్. మీకు నచ్చకపోతే వేసుకోకుండా చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడంతా బెల్లాన్ని ఒకసారి చక్కగా కలుపుకునేసి ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకునేద్దాము. ఏ స్వీట్ ఐటెంలో అయినా కొద్దిగా సాల్ట్ వేసుకునేస్తే వెగటు పుట్టకుండా ఉంటుందండి తినేకి. ఇప్పుడు నీళ్ళు ఇలా చక్కగా మసులుతూ ఉన్నప్పుడు మంట సిమ్‌లో పెట్టుకునేసి మనం బియ్య పిండిని వేసుకునేయాలి. బియ్య పిండిని వేసుకున్నప్పుడు వెంటనే ఇలా కలుపుకునేయాలండి ఉండలు చుట్టకుండా. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనకి ఇది కొంచెం ఇట్లా గట్టిగా అవుతుంది చూడండి. ఇలా అవుతున్నప్పుడు ఇందులోకి ఒక స్పూను నెయ్యి వేసుకునేద్దాము. కొబ్బరి రొట్టెలో నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి తినేప్పుడు కమ్మగా. ఇలా నెయ్యి వేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా కలిపేయాలి. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ సేపు ఉంచితే గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి స్టవ్ మీద వేరొక పెనం పెట్టుకునేద్దాము. ఇందులోకి ఒక అర స్పూను నెయ్యి వేసుకునేయాలి. నేను నాన్ స్టిక్ పెనంలో చేస్తా ఉండానండి. నాన్ స్టిక్ పెనంలో చేసేదాని వల్ల కొంచెం టైం పడుతుంది గానీ మనకి తొందరగానే వేగుతుంది. లేదా మాకు నాన్ స్టిక్ వద్దు అనుకుంటే స్టీల్ పెనంలో కూడా చేసుకోవచ్చండి ఇది. ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత గరిటెతో ఈ పిండిని మొత్తం తీసుకునేసి చేతికి కొంచెం నీళ్ళ తేమ చేసుకునేసి ఇలా చక్కగా తట్టుకునేయాలి. మనకు వేడిగా ఉంది అనుకున్నప్పుడు చెయ్యి పెట్టకుండా గరిటెతోనే మ్యాష్ చేసుకోవాలండి ఇలా. మొత్తం ఇట్లనే రౌండ్‌గా చేసుకునేద్దాము. ఈ రొట్టెని పల్చగా గాకుండా కొంచెం మందంగానే తట్టుకునేయాలండి. నేను చేత్తోనే ఇలా చక్కగా తట్టేస్తా ఉన్నాను. సైడును గూడా మనం చక్కగా అడ్జస్ట్ చేసుకునేయాలి. ఇలా గ్యాపులు లేకుండా. ఇలా నీట్‌గా చేసుకున్నాక మూత పెట్టి మంటనేది సిమ్‌లో పెట్టుకునేసి ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకునేసి ఈ వైపున మనకి కాలిందో లేదో అని చెక్ చేసుకోవాలి. చక్కగా కాలింది గదా! ఇప్పుడు రెండో వైపున కాల్చుకుండేకి ఇలా ప్లేట్‌లో వేసుకునేసి, తిప్పుకునేసి మళ్ళీ ఇంకొక వైపున కాల్చుకునేయాలండి. ఇది మనకి స్మూత్‌గా ఉంటుంది గాబట్టి జాగ్రత్తగా తీసుకునేయాలండి ఈ రొట్టెని. రెండో వైపు గూడా ఒక 5 నిమిషాలు సిమ్‌లోనే చక్కగా ఫ్రై జేసుకోవాలండి దీన్ని మూత పెట్టేసి.
ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. మనకి ఫస్ట్ వైపు చక్కగా కుక్ అయింది గదా! రెండో వైపు గూడా మీకు ప్లేట్‌లో వేసి చూపిస్తా ఉన్నాను చూడండి. చూసారు గదా! కొంచెం టైం పట్టినా గూడా ఇలా సిమ్‌లో పెట్టుకొని చేసుకునేస్తేనే మనకి పిండనేది పచ్చివాసన లేకుండా చక్కగా వేగిపోతుంది. చూడండి మీకు చేత్తో గూడా ఇలా పట్టి చూపిస్తా ఉన్నాను గదా! ఇలా మనకి లోపల వరకు పిండి చక్కగా వేగిపోతే తినేకి చాలా బావుంటుందండి. మీకు పీస్ కట్ చేసి గూడా చూపిస్తాను చూడండి. మనకి ఎంత చక్కగా కుక్ అయిందో. టేస్ట్ గూడా చాలా బావుంటుందండి ఇది. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. హెల్తీగా కూడా ఉంటుంది గదా! మనం అన్నీ ఇంట్లో ఉండే వాటిలతోనే చేసుకున్నాం చూడండి. వేడి వేడిగా పొగలొస్తూ భలే రుచిగా ఉందండి ఇది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంది. మీకు చూస్తా ఉంటే గూడా అర్థమైపోతుంది చూడండి. ఇలా మీరు గూడా ఒకసారి చేసుకొని తిని చూసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిండేదనేది. మీరు పెట్టే కామెంట్, మీరిచ్చే లైక్‌లే అండి నేను మరిన్ని వీడియోలు చేసేకి మోటివేషన్‌గా ఉంటుంది. అలానే ఇన్ని రోజుల నుంచి మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ, లైకులు చేస్తూ, కామెంట్ పెట్టే మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఇలానే మన ఛానల్‌ని ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.